ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసే క్రమంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ స్థాయిలో మోదీ ప్రభావం ఎంత, ప్రధానిగా మోదీ పనితీరు పైన ప్రజల అసంతృప్తి ఎంత, సంతృప్తి ఎంత, అదే సమయంలో రాహుల్ గాంధీ పనితీరు పైన సంతృప్తి ఎంత, అసంతృప్తి ఎంత, ఏ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం వస్తుంది, ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత ఓటు శాతం వస్తుందని ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ప్రాంతీయ పార్టీల విషయంలో కూడా ఈ సర్వే నిర్వహించింది. ఇక్కడ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ప్రజలు మొగ్గు చూపినట్టుగా ఈ సర్వేలో తేలింది. దాదాపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 352 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉందన్నది ఈ సర్వేలో తేల్చినటువంటి అంశం. అదే సమయంలో ఇండియా కూటమికి దాదాపుగా 182 సీట్లు వస్తాయన్నది సర్వేలో తేలింది. అదేవిధంగా ఇతర పార్టీలకు మిగిలిన సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓట్ల శాతంగా తీసుకుంటే బీజేపీకి మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తే 41% వస్తాయి. అందులో భాగంగా 287 సీట్లు వస్తాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి 20% ఓటు బ్యాంక్ ఉంది. అందులో భాగంగానే 182 సీట్లు వస్తాయి. ఆ తర్వాత 39% ఓటు బ్యాంకు మిగిలిన పార్టీలకు వస్తాయన్నది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటించగానే రాష్ట్ర స్థాయిలో కూడా తమకే అధికారం వస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినాయని మాట్లాడుతుండడం ఆసక్తికర అంశం. వాస్తవంగా నరేంద్ర మోదీ పనితీరును అంచనా వేయడానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ పనితీరును అంచనా వేయడానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలు, అదేవిధంగా జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి రారు అన్న అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా తమిళనాడు విషయాన్ని మాత్రం ఈ సర్వే పరిగణలోకి ఎందుకు తీసుకుందంటే ఇక్కడ మరొక 3 నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా టీవీకేగా కొత్త పార్టీ రాజకీయ అరంగేట్రం చేయబడింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది, అక్కడ ఏ పార్టీకి మెజార్టీ ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నది ప్రధానంగా ఈ సర్వే చేసినటువంటి నేపథ్యం. అక్కడ కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమికి దాదాపుగా 40% ఓటు బ్యాంకు, ఏఐఏడిఎంకే కూటమికి దాదాపు 33% ఓటు బ్యాంకు, 15% టీవీకే పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన పార్టీలన్నీ ఓటు బ్యాంకును షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో ఎన్నికలు లేవు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలు ఎవరు ఆధిపత్యం చలాయించబోతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే అంశాన్ని ఈ సర్వే పరిగణలోకి తీసుకోలేదు.